ఇవాళ రేపు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తులు పుష్కరాలకు పోటెత్తారు. పుష్కర ఘాట్లన్నీ జనసంద్రమయ్యాయి. భక్తులు రద్దీ పెరగడంతో రహదారులు వాహనాల రాకపోకలతో నిండిపోయాయి. ఉభయ గోదావరి, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ రద్దీపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన రద్దీని క్రమబద్దీకరించాలని, టోల్ గేట్ల దగ్గర వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులంతా రోడ్డు కట్టడం పండుకొని గొడవ చేస్తాను. రాజమండ్రి టోల్ ప్లాజా దగ్గర 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి నారాయణ బైక్ పై కలియదిరుగుతూ పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్నారు. పుష్కర స్నానం తర్వాత తిరుగు ప్రయాణానికి తగినన్ని రైళ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్లో ప్రజలు పుష్కరాలకు వెల్లువలా తరలి వెళ్లడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎంజీబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. పుష్కరాలకు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.